పిడుగు పడబోతుంది, జాగ్రత్త. భయపడుకు. చాలే. బయట ఎండగా ఉంటే పిడుగు పడుతుందంటావేంటే? అదిగో మెరుపులేడి గేట్ తీసుకొస్తుంది చూడు, ఇది ఎండు పిడిగే. వదిన్ని పిడుగంటావా? ఉమ్, రావదనా? అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, శాతవామనే. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను పిడుగునానా? అయ్యయ్యో, అదేం కాదు, అంతకన్నా పవర్ఫుల్. దానిలా నువ్వు ఉరుములు, మెరుపులు, వాన, వడగండ్లతో వస్తావా? శివాంగిలా సింపుల్ గానే వస్తావు, కానీ ఫిరంగి కంటే పవర్ఫుల్. ఇదే ఈ ఎచ్చుల మాటలతోనే బీపీ పెంచేది. నన్ను రెచ్చగొట్టాలనే కదా ఈ ఓవర్ యాక్షన్ అంతా. రెచ్చిపోతే చిత్తు కాగితాను అవుతావే, జీవితమే లేకుండా చేస్తాను. ఏమోలే, ఆయన బాధపడతారని నేను సర్దుకుపోతూ ఉంటే దీనికి తలపొగరు పెరిగిపోతోంది. ఆయనేమో నాతో పరువు, ప్రతిష్ట, కంప్లైంట్, విత్డ్రా అంటున్నారు. మీ ఇంటికి వస్తాను అన్నంత మాత్రాన ఆ పూలి వేషాలు, పీకలు, చిందులు ఇవన్నీ వేయడం అవసరమా? నా సంతోషం నాది, నీకేం ఇబ్బంది దుర్గమ్మా? తులసి, ఈ పైపై మందలింపులు ఎందుకులే ప్రియా? అదంత చిందులేస్తుంటే సంతోషంతో గెంతులేయడం కాదు, నేను చిందులేయిస్తాను చూడు. ఇలారా. అవునే, నువ్వు కంప్లైంట్ వాపస్ తీసుకోపోతే ఏంటే నష్టం? ప్రపంచం ఏమైనా తలకిందులైపోతుందా? అందుకేగా మామయ్య మా ఇంటికి వస్తానంది. ఏ కాదా? మామయ్యకి పరువు తక్కువ కాదా? కాదే, అస్సలు కాదు. బంతి విసరడం నీకే కాదు, నాకు తెలుసు. ఒక్క మీ మావయ్యకే నష్టమా? మాకేం నష్టం? అయితే ఒక పంచేవే, నువ్వేం కేసు విత్డ్రా చేసుకోకు. మీ అమ్మా నాన్నలతో కూడా అన్నయ్య కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇప్పించు. హైయర్ అఫీషియల్ కదా, మొత్తం డిపార్ట్మెంట్ అంతా రంగంలోకి దిగుతుంది. ఆఫీసర్స్ అంతా మీ గుమ్మల్లోనే ఉంటారు. ఏంటి సాంబయ్య, హైయర్ అఫీషియల్స్ మీద జోక్సా అని అర్జెంట్ గా జాబ్ లో నుంచి పీకి పారేస్తే రోగం కుదురుతుంది. ఆఫ్టర్ ఆల్ పీసీ కూతురువి. హెచ్సి. ఓ యబ్బో, పెద్ద పోస్టేలే. నీకే అంత తెలివితేటలు, పొగరు ఉంటే ఏసీపీ భార్యని నాకెంతుండాలే? కూతురుతో ఇలాంటి పనులు ఎలా చేయించారని మీ అమ్మకి నాన్నకి టన్ను గడ్డి పెడతారు. నువ్వు నమిలి నెమరు వేసుకుంటూ ఉండు. తొక్కుతున్న కొద్దీ నెత్తికెక్కుతున్నావు. సాంబయ్య, నీ కూతుర్ని కాస్త అదుపులో పెట్టుకో, అద్దులో ఉండేలా చూడు, లేకపోతే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇబ్బంది పడి ఎవరొచ్చారో? తులసి, కాసేపాగు, మాట్లాడుకు. ఆ మాట ఏదో గట్టిగా చెప్పు ప్రియా, కట్టడి చేయి. లేకపోతే కమిషనర్ కి భార్యగా నేనే డిపార్ట్మెంట్ తో హెరాస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. జాగ్రత్త. నమస్తే మేడం. ఏంటి దుర్గా, ఏంటిది? ఏంటి పిచ్చి పనులు? నువ్వేమైనా చిన్నపిల్లవా? అయినా చిన్నపిల్లలు ఊదే బూర నువ్వుదడం ఏంటి? ఇదే సరిగ్గా ఇలాగే నేను చిరాకు పడ్డాను. నాలాగా మీరు కూడా చిరాకు పడతారా, కోపం తెచ్చుకుంటారా అని టెస్ట్ చేశాను. అయితే నేను కోపట్టంలో తప్పులేదు. టెస్టా? కోపడ్డంలో తప్పులేదా? ఏం మాట్లాడుతున్నావు? నేనలా చేస్తే మీకు కోపం వచ్చింది. నాకు ఎవరన్నా అలా చేస్తే కోపం రావటం కామనే అని మీరు ప్రూవ్ చేశారు కాబట్టి తప్పులేదు అనుకుంటున్నాను. అరవచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. నీ మొహం మీద ఎవరు బూరుదారు దుర్గా? తెలియకనా? నేను చెప్తే వినాలని విని దాని ఘనకార్యాలకి సంతోషపడాలి. ఎవరికో నా మొహం మీద పీక ఊదే అంత ధైర్యం ఉందా? మీ మేనకోడలి వరసుందిగా,
సంబంధం ఉంది కదా, ఒలుసు చూసుకొని అది రెచ్చిపోతోంది. పిచ్చి పిచ్చి వేషాలేస్తోంది. ఏం చేసింది? ఏం చేసిందా? నా ముందు నా చెవిలో పీక ఊది మన కొడుక్కి బ్యాండ్ మేళం వేషం కట్టించి తీన్మార్ డాన్సులేస్తోంది. ఒక కమిషనర్ గారి మేనకోడలని కాకుండా, ఒక హెడ్ కానిస్టేబుల్ కూతురని కూడా లేకుండా, లేబర్ దాన్లాగా చీపుగా బజార్లో చిందులేస్తోంది. నేను ముఖ్యమో అది ముఖ్యమో తేల్చి చెప్పాలి. అందుకే కరకండిగా చెప్తున్నాను, రేపు దాని బర్త్డేకి మీరు దాని ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు. మాటిచ్చాను కదా. అదిలా తూట్లు పొడిచింది కదా. దెబ్బ కొట్టానన్న కారణం చెప్పండి, మాట తప్పుకోండి. దాన్ని మర్చిపోండి. మీరు కాదని వెళ్లారో, ఇప్పుడు మీ ముందు ఈ పీకెలా ఊదానో నా ముందు అది శంఖవలా ఊదుతుంది. దుర్గా, సార్, అమ్మగారు ఈల పీక మర్చిపోయినట్టున్నారు. వెళ్ళి ఇచ్చిరమ్మంటారా? రై వెళ్ళు, నువ్వు పని చూసుకో. వెళ్ళు. ఏంటి ప్రియమ్మా, కూరగాయలకెళ్ళొస్తున్నావా? కాదు, గాడిదలు కాసొస్తున్నా. అదే మాటే ప్రియా, అదేదో పలకరిస్తే అలా సమాధానం చెప్తావు. చేతిలో కూరగాయల బుట్ట కనిపించట్లేదా? ఆ ప్రశ్న ఏంటి? ఇంక మీ పని గాడిదల్ని కాసుకోవడమేలే. మా దుర్గమ్మ ఎక్కడికెళ్ళిందో తెలుసా? నేను మీలా ఎంక్వైరీలు చేసేదాన్ని కాదు, ఎవరెక్కడికెళ్లారా అని విచారించడానికి. విచారించకపోయినా విచారాలే మిగిలేవి. ఏంటే నువ్వనేది? ఆ దుర్గమ్మ బావగారి దగ్గరికి వెళ్ళింది. అదే మీ అన్నయ్య గారి దగ్గరికి. ఎందుకో తెలుసా? మీ కూతురు గారి వ్యవహారాల గురించి. అదే గాలి పీకలోదడం, తీన్వారు డాన్సులేయడం, ఆదిత్యతో వేషాలేయించడం, ఇలాంటి చాలా వేషాలేసింది కదా. ఆ వెర్రి వేషాలన్నిటి గురించి చెప్పడానికి. మరీ అంత హద్దులేని పెంపకం ఏమిటే? ఆ అల్లరి చిల్లరి పనులేమిటే ప్రియా? ఏముంది, ఆ పేకలు బాకాలు అన్నీ ఊదేసి పకీరు వేషాలు వేయించి కూతురికి అల్లుండి కట్టించుకొని ఇంటికి రప్పించి చాటుమాటు కాపురాలు పెట్టించి ఆ తర్వాత మనకి అలా ఇలా చెప్పి అల్లుండి చేసుకోవడానికి ఎలాగో మగపిల్లలు లేరు కదా. ఈవిడేమో వీపు చేరుస్తుంది, అదేమో తెగబడిపోతుంది. మంచి చెడు ఎందుకు, ఆదిత్యని ఎగరేసుకుపోవడం ముఖ్యం. కూతుర్ని ఎరగా ఈవిడ వేస్తుంది. ఆశకు ఆదిత్య బాలైపోతున్నాడు. నాలుక చీరేస్తా. నా గురించి, నా కూతురు గురించి ఏమనుకుంటున్నావే? నీలా నీచంగా ఆలోచించే బుద్ధి మాకు లేదు. ఎక్కడ గతి లేక ఇక్కడ చూరు పట్టుకుని బతికే గబ్బిలానివి నువ్వు మమ్మల్ని అనేదానివా? నా తులసి నిప్పే ఆ మాటంటే మసైపోతావు. తాకితేనే తోలుడొస్తుంది, చూస్తే మాడిపోతావు. ఈ మాట దాంతో చెబితే నీ పేరున కర్మలు జరిపించాల్సి వస్తుంది. ఆదిత్య నా అన్న కొడుకు, నా మేనల్లుడు, దానికి బావా. పీకలు ఊది బురిడి కొట్టించి మారు వేషాల్లో కొంగున దాచుకుని తెచ్చుకోవలసిన అవసరం దానికి లేదు. నేను తలుచుకుంటే బాజాయిస్తా. బహిరంగంగా నేనే దాని మెళ్ళో వాడితో తాళి కట్టించి అల్లుడిగా మా ఇంటికి తీసుకుపోగలను.
కోడలిగా ఆ ఇంటికి కూడా పంపగలను. అన్ని హక్కులు ఉన్న ఆడపడుచును నేను. తల తిక్కలుగా మాట్లాడితే తలకాయలు పగలగొడతాను. జాగ్రత్త. అవును, అభంశుభం తెలియని నా మీద, నా కూతురు మీద అన్ని అభాండాలు వేస్తున్నావే. ఈవిడ మనవరాలు మీ కంటికి కనబడ్డం లేదా? 6 నెలల నుంచి ఇంట్లోనే తెచ్చిపెట్టింది కదా. ఆడపిల్లని అనడం ధర్మం కాదని ఆగుతున్నాను. అటు అల్లుడైనా ఇటు కూతురైనా ఆదిత్య తులసి నిప్పులాంటి వాళ్ళు. మీలాంటి వాళ్ళు ఎన్ని తైతక్కలాడినా చలించే తత్వం కాదేవాడిది. నాకు నా బిడ్డ మీద, నా మేనల్లుడి మీద నమ్మకం ఉంది. ఇంకొకసారి నోరు జారావో నాలుక కత్తిరిస్తా. జాగ్రత్త. ఇంకేం చేస్తున్నావు? తిట్లు మిగిలిపోయా, పదా. అమ్మో వామ్మో వామ్మో, దాని చెక్కి ఫ్రాక్చర్ కాను. అబ్బా, బుగ్గ కందేలా గోప గుయ్యమనేలా చంప చెళ్ళు అనిపించింది. అమ్మా, ఆ ప్రియ అంత పని చేస్తుందని అనుకోలేదే. దానిలో అంత కోపం ఎప్పుడూ చూడలేదే సత్యవతి. కూతురు అనేసరికి పొడుచుకొచ్చినట్టుంది. అవునే, నువ్వు ఆ మాట అనాల్సింది కాదు. ఆ, అలా ఉరుముతుందని నాకు మాత్రం ఏం తెలుసు? ఏదో కాస్త కటువుగా మాట్లాడితేనైనా తను పౌరుషానికి పోయి ఆ కూతురుతో గొడవ పెట్టుకుంటుంది. నీ మనవరాలు బతుకు బాగుపడుతుంది కదా అని ఆశపడ్డాను. అబ్బా, వాచిపోయేలా కొట్టింది. నేను వేడి నీళ్లు తీసుకొచ్చి కాపడం పెట్టనా? నువ్వు కాపడం పెడితే వాపు తగ్గదు, చర్మం ఊడి వేలాడుతుంది. ఏమైందే? ఎంగిలి కాపడం పెట్టుకుంటున్నావేంటి? దవడ పగిలింది, పళ్ళు కదిలే. అమ్మా, చెంప కవిలింది. అయ్యయ్యో, అలా ఎలా పడ్డావే? పడలేదు, మన ప్రియ పగలగొట్టింది. ప్రియానా? ప్రియా పగలగొట్టడమేంటి? సాధు జంతువే కదా అని అలా కొంచెం నిమిరాను, జాడిచి తన్నింది. ఓ, ప్రియా కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఏమన్నావే? మనకి అలా ఇలా చెప్పి అల్లుండి చేసుకోవడానికి కూతుర్ని ఎరగా ఈవిడ వేస్తుంది. హ, ఆశకు ఆదిత్య బాలైపోతున్నాడు. పర్లేదే, నా కొడుకుని నిప్పు అనంది. ఆ? సంతోషం. తన కూతుర్నంటే ఎవరికైనా కోపం రాదా? మ్మ్, అంతేలే. నువ్వు అదే అన్నావు, పెన్ని కూడా అలాగే అంది. అయ్యో పాపం సత్య అని నన్నెవరైనా అన్నారా? అయ్యయ్యో, అంటామే, ఎందుకనను? కాస్త వెన్న రాసుకో, మంట తగ్గుతుంది. ఆవిరేం పట్టుకుంటావు? అవును, వెంకటలక్ష్మి ఏది పిన్ని? అది గుడికి వెళ్ళాలని తయారవుతుంది. దానికి భక్తి ఎక్కువైంది, బావని మర్చిపోతోంది. బావ కోసమే దాని భక్తి అంతా. తెలుసులే. తెలిస్తే దానికి తోడుగా కొంచెం ఆదిత్యాన్ని పంపరాదు? అదేం భాగ్యం పిన్ని, తప్పకుండా పంపిస్తాను. అయినా ఒక్కదాన్నే నేను మాత్రం ఎలా పంపిస్తాను? ఆది, రే ఆదిత్య, ఆది. వెంకటలక్ష్మి, ఒసే వెంకటలక్ష్మి. ఏంటి నాన్నమ్మా? ఏంటమ్మా పిలిచావు? వెంకటలక్ష్మి గుడికి వెళ్ళాలట, కాస్త వెంట తీసుకుని వెళ్ళు. ఏ తను వెళ్ళలేదా? తను ఒంటరిగా ఎలా వెళుతుందిరా? ఏ వెళ్ళొస్తే ఏమైంది? అంత తీరికలేని రాచకార్యాలు ఏమున్నాయిరా? ఈ వంకతో అన్నా వెళ్ళి తులసిని కలిసి మాట్లాడరావచ్చు. ఏంట్రా మాట్లాడో? ఓకేనమ్మా, పద వెళ్దాం. వెళ్ళొస్తాం అత్తయ్య. నా తల్లే, నా తల్లే. పంపించాను.
బావా లోపలికి వెళ్ళి ప్రదక్షిణలు చేద్దాం రా. వెంకటలక్ష్మి, సప్తపదులు నడవకుండా మనం కలిసి ప్రదక్షిణలు చేయకూడదు. బావా కొంచెం దూరంగానే చేద్దాంలే. అమ్మ నన్ను నీకు తోడుగా పంపింది నీకు దైవ దర్శనం చేయించి క్షేమంగా ఇంటికి తీసుకెళ్లే వరకే నా బాధ్యత. ఈ ప్రదక్షిణలు అర్చనలు ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. నువ్వు వెళ్ళి పూజ చేసుకుని ఆ కోరిక తీర్చమని ఆ స్వామిని గట్టిగా మొక్కుకుని వచ్చి నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా. ఇదిగో వెంకటలక్ష్మి, 13 ప్రదక్షిణలు చేయి. చాలా మంచిదంట. అలాగే బావా. ఏం చేద్దాం ఇప్పుడు? పంతులు గారు, ఏంటి బాబు? ఒక్క నిమిషం. దాసుణ్ణి దైవ సన్నిధిలో అబద్ధం చెప్పమంటావా బాబు? మీరేం అబద్ధం అనుకోవద్దు. నా తాపత్రయం అనుకోండి, నాకు న్యాయం చేయడం కోసం అనుకోండి, ఉపకారం అనుకోండి, ప్రాణదానం అనుకోండి. నా ప్రేమ కథ చెప్పానుగా, ప్రేమను అందించిన వాళ్ళు అవుతారు. మా ప్రేమను బ్రతికించిన వాళ్ళు అవుతారు. అన్న చెల్లెల బంధాన్ని బలపరిచిన వాళ్ళు అవుతారు. పుణ్యమే కానీ పాపం రాదు కదా పూజారి గారు. దేవుడు ప్రేమిస్తేనే కదా దాసుడు. మీరు సాయం చేస్తే మేలు చేస్తాడు కానీ మీకు కీడు చేస్తాడా? ఇది లంచం అనుకోకండి, దక్షిణ అనుకోండి. పంతులు గారు, మీ దాసుడిగా మీకు సమర్పించుకుంటున్నా. ప్లీజ్ పంతులు గారు, నాకు కొంచెం సాయం చేయండి. నీ ప్రేమ నేను అర్థం చేసుకోగలను. అయినా నేను నిమిత్త మాత్రుణ్ణి. నిర్ణయం దైవానిది. అమ్మా, నిన్ను చూస్తుంటే బలమైన కోరిక మనసులో పెట్టుకుని భక్తి ప్రపత్తులతో దైవ దర్శనానికి వచ్చినట్టు కనిపిస్తున్నావు. కరెక్ట్ గా చెప్పారు స్వామి. నీ కోరికలు నెరవేరాలంటే ఇవాళ చాలా నిష్ట పాటించాలి. చెప్పండి స్వామి, ఎంత కష్టమైనా దీక్ష పాటిస్తాను. ఇవాళ గార్ధ జన జయంతి అంటే గాడిద సృష్టి జరిగిన రోజు. అయితే నీకు శ్రీకృష్ణ జననం, కంసుడు చెరసాల గురించి తెలుసు కదా? ఆ తెలుసు తెలుసు. ఆ వాసుదేవుడు పరమాత్మ ఆ వాసుదేవుడిని తల మీద పెట్టుకుని యమునా నది దాటే సమయంలో ఆ గాడిద అరవబోతే కాళ్ళు పట్టుకొని అప్పుడు అరవద్దు, నిజం చెప్పొద్దు అని వేడుకున్నాడు అంటారు. దాన్నే గార్ధభ జయంతి అంటారు. ఈరోజు ఆ రోజే కాబట్టి ఈరోజు నిజం చూసి అరవద్దు, నోరు మూసుకోవాలి అని చెప్పారు. ఇదిగో, ఇది మెళ్ళో వేసుకో. నిజం ఇవాళ మొత్తం ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకుండా ఉంచి గాడిద మనసు దోచుకో. చచ్చా, గాడిద మనసు దోచుకోవడం ఏంటి పంతులు గారు? అంటే మెప్పించు అని అర్థం. ఇవాళ దీక్ష పూర్తి చేసి రేపు వచ్చి ఆ దీక్ష కొమ్మును రావి చెట్టు దగ్గర వదిలేయి. అంతే. ఆ అలాగే పంతులు గారు. చెప్పరా. ఎక్కడున్నావే? మీ ఇంట్లో మా అత్తగారికి సేవలు చేస్తున్నాను రా. జోకులాపి ఎక్కడున్నావో చెప్పు. బయటున్నాను రా. చెప్పు. అయితే ఇప్పుడు అర్జెంటుగా రా. ఎందుకురా? అవునా, అంత అర్జెంటా? యమా అర్జెంటే, నువ్వు వచ్చే ఫస్ట్. సరే బాయ్. యా. రా తులసి, మనిద్దరం కలిసి పూజ చేద్దాం. అరే వెంకటలక్ష్మిరా. అయితే ఏంటి? నువ్వు అసలు చూసావా? నేను దాన్ని చూస్తే ఏంటి, అది మనల్ని చూస్తే ఏంటి? పూజ పూజే, పేర్లు పేర్లే. ముందు ప్రదక్షిణ చేద్దాం పదా. ప్రదక్షిణలా? ఏంట్రా ఏంట్రా నీ ధైర్యం?